హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమధు కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ సమ్మర్లో మనకి లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటే మంచిది కాబట్టి టేస్టీ అండ్ హెల్దీ లిక్విడ్స్, ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చే లిక్విడ్స్ని నేను చూపించబోతున్నాను. సో చెక్అవుట్ దిస్ వీడియో. ముందుగా ఇక్కడ లెమనేడ్ రూ అఫ్జా చేస్తున్నాను. లెమనేడ్ రూ అఫ్జా ఈజ్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ లెమనేడ్ అని చెప్పొచ్చు. రెగ్యులర్ లెమనేడ్స్ కన్నా కొంచెం ఎక్కువ రిఫ్రెషింగ్గా ఉంటుంది, చేయడం చాలా ఈజీ. ముందుగా ఇక్కడ గ్లాసెస్లో చిల్డ్ వాటర్ 3/4 వరకు ఫిల్ చేస్తున్నాను. దీనిలో ముందుగా నానబెట్టిన చియా సీడ్స్లో చాలా హై కాల్షియం, ప్రోటీన్ ఉంటుంది అండ్ గుడ్ కార్బ్స్ ఉంటాయి అండ్ కంప్లీట్లీ హెల్దీ. అండ్ చియా సీడ్సే కాదండి, మీకు కావాలంటే సబ్జా సీడ్స్ కూడా వేసుకోవచ్చు. సబ్జా సీడ్స్ కూడా మనకి ఎక్కువ చలవ చేస్తాయి. సో మీ దగ్గర అవైలబిలిటీ బట్టి రెండిట్లో తీసుకోండి మీకు నచ్చింది. ఇప్పుడు ఇక్కడ దీనిలో లైమ్ జ్యూస్ వేస్తున్నాను. మీకు పులుపు నచ్చినంత లైమ్ జ్యూస్ తీసుకోండి. అండ్ ఎక్స్ట్రా కూలింగ్ కోసం నేను ఫ్యూ ఐస్ క్యూబ్స్ యాడ్ చేశాను. ఇప్పుడు దీనిలో ఫ్లేవర్కి అండ్ స్వీట్నెస్కి సరిపడినంత రూ అఫ్జా వేసుకోవాలి. సో రెగ్యులర్ లెమనేడ్స్ కన్నా ఇలా రూ అఫ్జాతో తీసుకునే లెమనేడ్స్ మనం ఇష్టపడుతూ ఉంటాం కదా. సో సేమ్ లెమనేడ్స్కి కొంచెం చియా సీడ్స్ యాడ్ చేస్తే కొంచెం హెల్దీ అండ్ మనకి ఎనర్జీ రీగైన్ అయినట్టు ఉంటుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసిన తర్వాత చిటికెడు ఉప్పు వేయండి. ఈ సాల్ట్ కొంచెం వేయడం వల్ల మీకు ఈ టేస్ట్ అంతా కూడా మంచిగా ఎన్హాన్స్ అవ్వి ఇంకా చాలా రిఫ్రెషింగ్గా, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ ఎనర్జెటిక్ లెమనేడ్ రూ అఫ్జా రెడీ టు సర్వ్. కొంచెం లెమన్ అండ్ పుదీనాతోటి ఈ లెమనేడ్ రూ అఫ్జా రెడీ టు సర్వ్. మీరు ట్రై చేయండి, చేయడం చాలా ఈజీ. లైక్ కొంచెం ఎనర్జీ డౌన్ అయింది అన్నప్పుడు ఇన్స్టెంట్గా చేసుకుని తాగలుగుతారు అండ్ ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చిన ఫీలింగ్ వస్తుంది. సో ఈ రిఫ్రెషింగ్ టేస్టీ డ్రింక్ తప్పకుండా ట్రై చేయండి. అండ్ కిడ్స్కి కూడా ఈ లెమనేడ్ చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. డెఫినెట్లీ గివ్ ఇట్ ఎ ట్రై. ఇప్పుడు నేను నెక్స్ట్ చూపిస్తున్నది డేట్స్ మిల్క్ షేక్ చేయడం చాలా ఈజీ, వెరీ వెరీ టేస్టీ అండ్ చాలా లైక్ వెంటనే మనకి ఎనర్జీ ఇస్తుంది. ఫాస్టింగ్ చేసినప్పుడు కానీ లేదు అంటే నీరసంగా ఉన్నప్పుడు కానీ ఈ డేట్స్ మిల్క్ షేక్ తీసుకోండి. చాలా హెల్తీ అండ్ టేస్టీ, నోటికి కూడా రుచిగా ఉంటుంది. ఇక్కడ నేను మిల్క్ షేక్ చేయడానికి 5 డేట్స్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ మిల్క్ షేక్ వస్తుంది. అండ్ ఇవి మెడ్జోల్ డేట్స్. సో సాఫ్ట్గా ఉంటాయి, ఎక్కువసేపు నానబెట్టక్కర్లేదు. ఒక 30 మినిట్స్ నేను పాలు వేసి నానబెడుతున్నాను. నేను 1 గ్లాస్ థిక్ హోల్ క్రీమ్ మిల్క్ వేసాను. సో హోల్ మిల్క్ ఈజ్ మోస్ట్ హెల్దీ అండి. అంటే ఫ్యాట్ తీసేసినప్పుడు ఓన్లీ ఫ్యాటే కాదు, ఫ్యాట్తో పాటు మిల్క్లో న్యూట్రిషన్స్ కూడా తగ్గిపోతాయి. సో ఆల్వేస్ నేనైతే కావాలి అంటే మిల్క్ క్వాంటిటీ తగ్గిస్తాను, కానీ మ్యాక్సిమం హోల్ మిల్కే యూస్ చేస్తాను దేనికైనా. అండ్ డెఫినెట్లీ మిల్క్ షేక్స్కి, స్మూతీస్కి హోల్ మిల్క్ మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇక్కడ బ్లెండర్లో ఈ నానబెట్టిన డేట్స్ అండ్ పాలు వేసి కొంచెం ఐస్ క్యూబ్స్ వేసి స్మూత్గా పేస్ట్ చేయాలి. సో ఎనీ డేట్స్ తీసుకోవచ్చు, ఏ డేట్స్ అయినా కూడా ఐరన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఐరన్ లైక్ ఎస్పెషల్లీ లేడీస్కి డేట్స్ చాలా మంచిది. సో డెఫినెట్లీ ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా లేదు అన్నా లైక్ రెగ్యులర్గా మెయిన్ ఎస్పెషల్లీ ఉమెన్ తీసుకోవడం డేట్స్ చాలా మంచిది. ఇప్పుడు స్మూత్గా బ్లెండ్ చేయాలి. సో స్మూత్గా బ్లెండ్ అవ్వదు కాబట్టి డేట్స్ కొంచెం కొన్ని రకాల డేట్స్ డ్రైగా ఉంటాయి కాబట్టి నేను పాలల్లో సోక్ చేశాను అనమాట. సో నేను తీసుకున్న డేట్స్ అయితే ఇవి మోస్ట్లీ సాఫ్ట్గానే ఉంటాయి, మెడ్జోల్ డేట్స్. సో ఎనీ డేట్స్ ఒక అరగంట, కొంచెం గట్టిగా ఉన్న డేట్స్ అయితే ఇంకొంచెం ఎక్కువసేపు నానబెట్టుకోండి. సో ఈ టేస్టీ అండ్ హెల్దీ డేట్స్ మిల్క్ షేక్ రెడీ టు సర్వ్. పైన ఫుల్గా నట్స్ లోడ్ చేసి అండ్ కూల్గా సర్వ్ చేయండి. ఈ నట్స్ క్రంచీ టేస్ట్ తోటి ఇంకొంచెం హెల్దీ అండ్ ఇంకొంచెం టేస్టీ. నేను ఇక్కడ వాల్నట్స్ అండ్ ఆల్మండ్స్, పిస్తాషియోస్ వేసి సర్వ్ చేశాను. సో ఈ టేస్టీ డేట్స్ మిల్క్ షేక్ రెడీ టు సర్వ్. ఇలాంటి మిల్క్ షేక్ మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా బయటకు వెళ్ళి మనం మిల్క్ షేక్స్ తాగాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు నేను నెక్స్ట్ చూపిస్తున్నాను బనానా స్మూదీ. ఈ బనానా స్మూదీ చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను. సో చాలా ఫ్యూ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇక్కడ నేను బాగా ముగ్గిన బనానాని జస్ట్ స్మూదీ చేసే ముందు ఒక 30 మినిట్స్ డీప్ ఫ్రీజర్లో పెట్టాను. సో ఇవి బాగా కూల్ అయ్యాయి అనమాట. అండ్ ఐస్ అయిపోతే కూడా చాలా బాగుంటుంది, స్మూదీ థిక్గా వస్తుంది. బట్ నాకు అంత థిక్నెస్ వద్దని చెప్పి నేను జస్ట్ ఒక 30 మినిట్స్ పెట్టాను. ఇప్పుడు దీనిలో 2 టీ-స్పూన్ బూస్ట్ వేసాను. సో ఎస్పెషల్లీ ఎనీ చాక్లెట్ పౌడర్ వేయచ్చు, బూస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ హోల్ క్రీమ్ మిల్క్ అండ్ అలానే ఫ్యూ ఐస్ క్యూబ్స్ వేసి బాగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి.
ఈ బనానా స్మూదీలో షుగర్ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే బనానాలో న్యాచురల్గానే స్వీట్నెస్ ఉంటుంది. అండ్ అలానే మనం బూస్ట్ వేసాం కదా, బూస్ట్లో కూడా స్వీట్నెస్ ఉంటుంది. సో ఇది కైండ్ ఆఫ్ మనం బయట స్ట్రీట్ సైడ్ తాగే బనానా స్మూదీ టేస్ట్లా ఉంటుంది. యాక్చువల్లీ వాళ్ళు చాలా షుగర్ వేసేస్తారు. మనం ఇంట్లో చేసుకున్నప్పుడు షుగర్ వేయకుండా ఇలాగా మనం టేస్టీ అండ్ హెల్దీ బయట తాగే ఒక బనానా స్మూదీ టేస్ట్ తోటి మనం ఎంజాయ్ చేయొచ్చు. సో చూసారు కదా, థిక్ అండ్ క్రీమీగా ఉంది. ఈ బనానా స్మూదీ రెడీ టు సర్వ్. ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది ఈ స్మూదీ కూడా. అండ్ మనం పైనుంచి కొంచెం చాక్లెట్ సిరప్ వేస్తే కిడ్స్ కూడా దీన్ని ఇష్టపడుతూ తాగుతారు. సో ఈ టేస్టీ బనానా స్మూదీ రెడీ టు సర్వ్. చూసారు కదండి, ఇవాళ 3 సమ్మర్ స్పెషల్ లెమనేడ్ అండ్ స్మూదీ అండ్ మిల్క్ షేక్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ శ్రీమధు కిచెన్ అండ్ బ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.